హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజైతే మీకు పూరీ చేసి చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో పిండి కలుపుకుంటే మీకు ఎటువంటి సోడా అవసరం లేకుండానే పూరీలు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఇలాగే చక్కగా పొంగుతాయి. మీరైతే ఈ ప్రాసెస్లో చేసి పెట్టుకోండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడు చేసే కదా కొత్తగా అనుకోకండి. ఒకసారి ఈ మెథడ్లో చేసి చూడండి. పర్ఫెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడైతే నేను ఆశీర్వాద్ ఆటా పిండి తీసుకున్నాను. దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. దీనిలో మన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ గంటతో 1 గంట ఆయిల్ వేసేసుకోండి. ఈ పిండి వచ్చేసి 30 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడైతే దీనిలో ఏ సోడా ఉప్పు అవసరం లేదు. దీనిలో నేను పచ్చిపాలను అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతాయి. దీన్ని అయితే చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలిపి పక్కన పెట్టుకోండి. ఇది ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ మీ టైంని బట్టి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వేడి వేడి నూనెలో పూరీలాగా తయారు చేసేసుకొని ఆయిల్లో వేసేయగానే చూసారా ఇలా అయితే పొంగుతాయి. ప్రతి పూరి కూడా ఇలానే పొంగుతుంది. కొత్తగా చేసే వాళ్ళకు కూడా తప్పకుండా ఇదే విధంగా అయితే వస్తాయి. మీకు డౌట్ అస్సలు అవసరమే లేదు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. సాఫ్ట్గా కూడా ఉంటాయి. చాలా అయితే చాలా బాగుంటాయి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ మెథడ్లోనే మిగతా పూరీలన్నిటిని కూడా చేసేసుకున్నాను నేను. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా తీసేయండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లో ఆయిల్ని రిమూవ్ చేసేసుకొని మనం తాలింపుకి సరిపడా ఆయిల్ ఉంచేసుకోండి. దీనిలోనే పోపు దినుసులు అయితే వేసాను. దీనిలో పసుపు వేసాను. పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు కొంచెం అంత కలర్ అనిపించలేదు, కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. దీనిలో బాక్సులుగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసేయండి. ముందుగానే పొటాటోలని 3 or 4 మీడియం సైజులోవి ఉడికించి తొక్క తీసేసి వాటిని తరిగేసి పెట్టుకోండి. ఈ ఆనియన్స్లోనే మిర్చిని అయితే యాడ్ చేశాను. దీనిలో అయితే కారాన్ని యూజ్ చేయం కదా, సో అందుకనే మిర్చిని కొంచెం ఘాటుగా ఉన్నవి ఎక్కువే తీసేసుకోండి. నేను 2-3 తీసుకున్నాను. ఈ మెథడ్లో చేయండి. కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీనిలో అయితే సాల్ట్ వేసేసుకున్నాను. మీరు ఆలుగడ్డలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నట్లయితే చూసి వేసుకోండి. నేనైతే ఉడికించేటప్పుడే సాల్ట్ యాడ్ చేయలేదు, సో అందుకని ఆనియన్స్లోనే వేసేసాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేయగానే త్వరగా కలర్ షేడ్ అయిపోతాయి. సో ఈ టిప్ అయితే నచ్చితే యూస్ చేయండి. దీనిలో ఉడికించుకున్న బంగాళదుంపల్ని చిదిమేసేసి దీనిలో కలిపాను. వీటిని ఆయిల్లో కొంచెం కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ కర్రీని మీ ఇంట్లో కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా థిక్గా తయారవుతుంది. ఇవైతే ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు తీసుకోండి. 2 స్పూన్స్ శనగపిండిని వేసి ఉంచండి. ఇలా ముందుగా నానబెట్టడం వల్ల దానిలో ఏం గడ్డలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోండి. సో ఈ వాటర్ మరిగేలోపు శనగపిండి అయితే నానిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ మరిగే టైంలో శనగపిండి వాటర్ని వేసేయండి. శనగపిండి వాటర్ వేయగానే ఇది థిక్నెస్గా తయారవుతుంది. చాలా థిక్గా తయారవుతుంది. మన కన్సిస్టెన్సీని బట్టి మనకి ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనిపిస్తుందో ఇలా ఉడికించేసుకోండి. శనగపిండి వాటర్ వేసాక ఎక్కువ టైం అయితే కుక్ అవ్వదు. 1 or 2 minutes లోపే ఇలా థిక్గా తయారైపోతుంది. మనకి పూరీ కర్రీ తెలుసు కదా. ఈ థిక్నెస్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది ఆరేలోపు ఇంకా గట్టిపడుతుంది అనమాట. వేడి పూరీ చాలా సాఫ్ట్గా తయారైపోతాయి మిల్క్ వేయడం వల్ల. ఈ టిప్ అయితే ఈ సీక్రెట్ని మీరైతే యూస్ చేసి ఇంట్లో వరకు కడుపు నిండా టిఫిన్ అయితే పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనిలో క్యారెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.